అంటే ఏంటి బాబు? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? yes or no? yes ante yes. Question: why you guys so cute? Did you ever think of marrying or proposing? నీ కహాని చెప్పేస్తున్నావు, నీ మోహన్ చూసుకొని కూర్చో. యా మనం సోల్మేట్స్ అనుకుంటున్నారు. యా అనేది lot of people are asking ever after హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండి. సో నేను ఇన్స్టాగ్రామ్లో వెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ నెవర్ హ్యావ్ ఎవర్ ఛాలెంజ్, మీరు క్వశ్చన్స్ అడగండి అంటే నన్ను కొంతమంది అడిగారు అండ్ అయితే ఈరోజు నేను గణేష్ ఆన్సర్ చేసాము. అండ్ బిఫోర్ ఐ గో టు దాట్, దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ ఫ్రమ్ థరలీ జ్యువెలరీ అండి. కింద మీకు ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇస్తాను. అండ్ మోర్ అబౌట్ దిస్ ఐమ్ గోనా టాక్ ఇన్ మై అదర్ వీడియో, అసలు ఎందుకు తెప్పించుకున్నానని. Ishita, what are you wearing? You want to show? This is a little too big for me. Oh yeah, it is a little big, but it's so nice. Amma, whose dress is this? ఇదే అమ్మా, కొంచెం పెద్ద సైజ్ కొన్నాను అనుకుంటా. ఇచ్చేస్తుంది. ఓకే, అండ్ we started wearing all white. Almost there. I can't 2 wait more to minutes. I can't wait to play in the beach. You see the water, Ishita? I was right, Amma. We are. నీకు తెలుసా ఇదే వాటర్ అని? You remember this way? Yeah, it's because we used to go here. అమెరికాలో లాంగ్ వీకెండ్ అనమాట. సో ఇషిత ఎప్పటి నుంచి బీచ్కి తీసుకుని వెళ్ళమని అడుగుతుంది, కానీ బీచ్కి తీసుకుని వెళ్ళే అంత సీన్ లేదని ఇంటి దగ్గరలో ఒక లేక్ ఉందన్నమాట, అక్కడైతే వెళ్ళాము. అండ్ సారీ, నేను అసలు లొకేషన్ అదంతా ఇవ్వలేను బికాజ్ ఇట్స్ లైక్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. సో అందరికీ అసలు యాక్సెస్ కూడా ఉండదు ఇది. సో ఎనీవే, సో బిఫోర్ ఐ స్టార్ట్ ద ఛాలెంజ్ కదా, ఈ వీడియో ఎండింగ్లో ఒక టీజర్ చేశాను చూడండి. సేమ్ అలాంటి టీజరే నేను ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ చేశాను అనమాట. అండ్ మళ్ళీ అదే ప్లేస్కి అదే టైం కంటే అండ్ అదే డ్రెస్ వేసుకుని వెళ్తాను అని అస్సలు నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డూ చెక్అవుట్, వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ యా, నో లెట్స్ గెట్ ఇన్ టు ద ఛాలెంజ్. గుడ్, ఫైనలీ వాటర్ లొకేషన్కి, అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్. ఐ థింక్ ఫాల్ స్టార్ట్ అవుతున్నట్టుంది అండ్ పర్ఫెక్ట్ వెదర్. శ్రీ నీకు అయినో నీకు కూడా వెళ్ళిపోవాలన్నాము, బట్ యూ కెన్ నాట్ గో అమ్మా. బుజ్జి సున్సాన్ లొకేషన్ ఇచ్చామన్నమాట, ఇస్తాను ఆడుకోవడానికి ఎవరు లేకుండా. దట్స్ వై షీస్ ప్లేయింగ్. సింధూస్ క్వశ్చన్: వై యు గైస్ సో క్యూట్? beauty lies in the eyes of the beholder. అబ్బా. ఓకే, హ్యావ్ యూ గైస్ ఎవర్ షాప్ లిఫ్టెడ్? నెవర్ హ్యావ్ ఐ ఎవర్. హే, మొన్న అడిగితే ఆఫ్ కోర్స్ అన్నా. not shoplifting, మరి దాన్ని ఏమంటారు? దొంగతనం. మరి షాప్ లిఫ్టింగ్ అంటే ఏంటి బాబు? shoplifting is different from stealing. కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ షాప్ లిఫ్టింగ్? దుకాణాల నుంచి తీసుకురావడం. మరి దొంగతనం అంటే ఏంటి? ఇంట్లో నుంచి తీసుకెళ్తే దొంగతనమా? ఓ, ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిన దాని గురించి మాట్లాడావా? ఓ, సో ఇంట్లో చెప్పకుండా తీసుకుని వెళ్ళాడంట. ఓకే, కమింగ్ టు మీ, షాప్ లిఫ్టింగ్ చెప్పాలా వద్దా? yes or no? yes ante ఎస్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. వెన్ నేను 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో ఉన్నాను అనమాట. ఒక సీనియర్ ఉండేది, తనతో పాటు నేను వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ లైక్ గ్రీటింగ్ కార్డ్ షాప్. అయితే నన్ను చూడు, నేను చెప్తా ఉంటే. సో ఇంత రొమాంటిక్ కహాని చెప్పేస్తున్నావు, నీ మోహన్ చూసుకొని కూర్చోవాలంటే. నేను చెప్పను అయితే. ఓకే, ఎనీవేస్, వాట్ ఎవర్ ఐమ్ గోనా టెల్. సో బేసిక్గా సీనియర్తో పాటు వెళ్ళాను అండ్ షీ కైండ్ ఆఫ్ డిడ్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నార్మల్ అనమాట. సో పెన్సిలా, పెన్నా, రబ్బరో గుర్తులేదు, ఏదో ఒకటి అయితే తీసుకుని వచ్చాను. షాప్ వాడికి అర్థమైపోయింది అనమాట నేను తీసుకుని వచ్చానని. అతను బిల్లుని తీసుకుని వచ్చి మరి ఇంటికి వచ్చేసాడు తెలుసా గణేష్. నన్ను ఇంకొక ఫ్రెండ్ ఉండేది అనమాట, తీసుకుని నన్ను తీసుకుని ఇంటికి వచ్చేసాడు. వన్ ఆఫ్ ద embarrassing, saddest incidents because I think daddy felt very bad. It's like complete childish. అసలు తెలియని కూడా తెలియదు అది తప్పని. సీనియర్ చేయటం చూసి అది చాలా ఓకే, ఏదో తమాషా అనుకుని ఏదో సంథింగ్ ఏదో ఇంటికి తెచ్చాను. అండ్ డాడీ అప్పటి నుంచి మోర్ దాన్ దట్ థింగ్ హీ వాజ్ లైక్, హీ మేడ్ ఇట్ వెరీ ష్యూర్ దట్
ఎవరైనా ఫ్రెండ్స్ షాప్కి వెళ్తే వాళ్ళతో పాటు అస్సలు వెళ్ళకు, జస్ట్ రోడ్ మీద అలా నుంచో. ఎనీవే, సో దట్ వాస్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్, అ వెరీ సిల్లీ వన్. వాట్ డూ థింక్ అబౌట్ దట్, గణేష్? It's okay. We all go through that phase in life. Yeah. Did you ever go through that phase? No. Where డైరెక్ట్గా షాప్ నుంచి ఏదైనా తీసుకుని రావడం? No? Good boy. I've seen friends do it, but not me. And when you talk in the camera, you need to look in the camera. Then it feels like as if you're looking at people and talking. అటువైపు పిచ్చి పిచ్చిగా ఫేస్ చెప్తే it doesn't look good అన్నమాట. ఓకేనా? Natural గా తీయాలంటే Natural గా తీయాలంటే కెమెరా చూసి చూడాలి. కెమెరాలో మీలాంటి చూస్తే సెలబ్రిటీలు అందరూ కామన్ గా చేస్తారా? అలా కాదు బాబు, నువ్వు కెమెరాలో చూసి మాట్లాడితే జనాలు విల్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ టాకింగ్ టు దెమ్. ఇఫ్ యూ లుక్ హియర్ అండ్ దేర్ ఇట్ ఓకే, నెవర్ మైండ్. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫర్గాటన్ యానివర్సరీ ఆర్ బర్త్డేస్. మనిద్దరిది గణేష్. మనిద్దరిదా మర్చిపోలేదు. వాట్ అబౌట్ మీ యానివర్సరీ? మర్చిపోయావా? నువ్వు నా గురించి చెప్పు. డోంట్ యూ థింక్ సో? ఐ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ 24th and 26. ఐఎమ్ సో బ్యాడ్ అట్ రిమెంబరింగ్ నేమ్స్ అండ్ యానివర్సరీ. ఎంత ఫన్ చేసి సమ్టైమ్స్ నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడు అనమాట. డేట్ వచ్చినప్పుడు హే మధు 24th కాదు మా 20, అసలు నాకు ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా ఏ రోజు పెళ్లి చేసుకున్నానో కూడా మర్చిపోతాను. అంత గ్రేట్ అనమాట నేను. యా, సో బ్యాడ్ అట్ డేట్స్ అండ్ నేమ్స్, వెరీ బ్యాడ్. సంథింగ్ విచ్ ఐ నీడ్ టు వర్క్ ఆన్. సో ఏజ్ అయిపోయింది అనమాట మనకి బేసిక్గా. నీకు అవ్వలేదు, నీకు బాగానే గుర్తుంది, నేనే మర్చిపోతా ఉంటాను డేట్స్. వెరీ బ్యాడ్. అండ్ గణేష్ ఇస్ ద వన్ హూ రిమైండ్స్ మీ మోస్ట్ ఆఫ్ ద డేట్స్ అనమాట. అన్ని ఆ రోజు ఇది అని గణేష్ రిమైండ్ చేస్తూ ఉంటాడు. ఐఎమ్ వెరీ బ్యాడ్. ఎవర్ హ్యాడ్ ఎ క్రష్ డ్యూరింగ్ స్కూల్ డేస్? Lots of crushes. I think even I had. That's very just small human. ones. Yeah, very small ones. Never have I ever sung karaoke. ట్రై చేసాను ఒకసారి చేసావా? ఎప్పుడు కాలేజెస్ లో ఎప్పుడు. చేసావా? మనకు అంత టాలెంట్ లేదు, గేట్లు అసలే ఓపెన్ ఉన్నారా ఆపేరా బాబు అన్నారు. అప్పటి నుంచి ఐ కీప్ టెలింగ్ హిమ్ కొంచెం గిటార్ నేర్చుకో బాబు అని చెప్పేసి. తెలుసా, నేను ఇప్పుడు దాకా గణేష్కి 2 times గిటార్ కొనిచ్చాను. 2 సార్లు షోకేస్లో బొమ్మలాగా పెట్టుంచాడు. అంటే ఒక 1 year క్లాసెస్ కూడా వెళ్ళాడు. అందరు అగైన్ హీ లాస్ట్ టచ్, హీ డస్ నాట్ లెర్న్. ఒక్క ఆర్టిస్టిక్ అయినా నేర్చుకోవాలి బాబు లైఫ్ అన్నాక. ఎప్పుడు నేర్చుకుంటావు? తొక్కేస్తున్నారండి టాలెంట్, ఆర్టిస్ట్ ని తొక్కేస్తున్నారు. అవును, నేను ఒక ఆర్టిస్ట్, నేను తొక్కేస్తాను. అనితేష్ కళ్ళు వస్తున్నాయా? ఓకే. నెవర్ హ్యావ్ ఎవర్ లైక్ టు మై పేరెంట్స్ అబౌట్ గోయింగ్ అవుట్ వెన్ యూ వెర్ ఎ కిడ్ అంట. అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చెప్పకుండా అలా. ఆల్సో చేసి ఉంటాం. అవునా? ఎక్కడ ఆడుకోవడానికి ఎక్కడ వెళ్తున్నారు అంటే పార్క్ వెళ్ళట్లేదు, కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. చిన్న ఎప్పుడు చాలాసార్లు చెప్పాను. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పాను. నేను అస్సలు చెప్పలేదు, అంత సీన్ లేదు నాకు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ క్రైడ్ ఫర్ ఎగ్జామ్ మార్క్స్. ఎగ్జామ్ మార్క్స్కి ఎప్పుడైనా ఏడ్చావా? నిజం చెప్పు, మార్క్స్ తక్కువ వచ్చినాయి అని. నేను కూడా ఏడవలేదు. ఏడ్చానా? ఏడాల్సిన అవసరం రాలేదు. మన లెవెల్ తెచ్చిపోయింది. స్కూల్లో వరకు ఒక లెవెల్ ఉండేది, స్కూల్ తర్వాత ఒక లెవెల్ ఉండేది. సో స్కూల్లో లెవెల్ బ్యాడ్ గా ఉండేది. సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు నా మీద నాకే. సో దే విల్ గెట్ బ్యాక్ బేబీ గర్ల్, డోంట్ వరీ. వాళ్ళు వచ్చేస్తారు. దే స్విమ్ అండ్ దిల్ కమ్, డోంట్ వరీ. నెవర్ హ్యావ్ ఎవర్ గెస్డ్ ఎనీబడీస్ పాస్వర్డ్. అంత టాలెంట్ లేదు మనకి. యా, అవసరం కూడా లేదు. నెవర్ హ్యావ్ ఎవర్ చెక్డ్ పార్ట్నర్స్ మొబైల్. ఏదో చూసేయాలని కాదు, జనరల్గా ఏదైనా. యా, నెవర్ స్పైయింగ్, అంత సీన్ లేదు ఇద్దరికి. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఫ్లర్టెడ్ విత్ ఎ గర్ల్ ఇన్ కాలేజ్. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ ఓన్లీ ఫర్ యూ అంట. డోంట్ మైండ్ సహజ అని నాకు రాశారు. నేను అస్సలు మైండ్ చేయను. ఫ్లర్ట్ కాలేజ్లో యా. You flirted? Yeah, you must have. Have you ever lied about Ganesh to your parents when you were in college? No, because college we were just friends. So పెద్దగా లై చేయడానికి ఏమీ లేదనుకుంటాను కదా. మాస్టర్స్ ఆల్సో కాలేజే. మాస్టర్స్ కాలేజ్ కాదు బాబు. అండ్ బై ద వే, నేను ఎప్పుడైతే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మాస్టర్స్ ఫస్ట్ ఇయర్లో, ఓకే ఐ అండర్స్టాండ్, మాస్టర్స్ ఫస్ట్ ఇయర్లో we were still friends. అండ్ ఎప్పుడైతే కమిట్ అయ్యామో ఆ సంగతి నేను మళ్ళీ గ్యాప్కి, అంటే హాలిడేస్కి వచ్చాను అనమాట నేను ఇండియాకి. అండ్ దట్స్ వెన్ వీ గాట్ కమిటెడ్. తర్వాత వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాను నేను హాలిడేస్ అయిపోయిన తర్వాత యూఎస్. అప్పుడు డాడీకి ఒక లెటర్ రాసి వెంటనే చెప్పేశాను దట్ ఐ లైక్ హిమ్ అని. సో ఎక్కువ రోజులు కాదు, మేబీ 1 monthలో ఐ టోల్డ్ డాడీ. అండ్ ఈవెన్ హీ టోల్డ్ హిస్ పేరెంట్స్.
నువ్వు తర్వాత చెప్పు, నేనే ముందు చెప్పాను. యా ఈ టోల్డ్ లేటర్, నేనే ఫస్ట్ చెప్పాను. నీ ఫోన్ ఓపెన్ చేయ గణేష్, అందులోంచి చదువుతాను క్వశ్చన్స్. అస్తమాను నా ఫోన్ తీసి పెట్టి ఇప్ప. గణేష్ ఫాలోస్ ఓన్లీ మీ అండ్ హబాస్ కిచెన్. ఓకే, దాని కింద కామెంట్స్ చూడు. సో కొంతమంది క్వశ్చన్స్లో అడిగారు అనమాట, అవి అయితే ఆన్సర్ చేయను. ఓన్లీ థింగ్ విత్ స్టార్ట్స్ విత్ నెవర్ హ్యావ్ ఎవర్, అదొక్కటే ఆన్సర్ చేస్తున్నాను. నెవర్ హ్యావ్ ఎవర్ గాట్ స్టక్ ఇన్ ఎలివేటర్. గుర్తులేదు, అయ్యేనేమో కానీ నాకు అసలు గుర్తు రావట్లేదు ఇన్సిడెంట్. ఐ డోంట్ రిమెంబర్. నువ్వు గణేష్? ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ వాచ్ దిస్ హారర్ మూవీ అండ్ యూ కుడ్ నాట్ స్లీప్. ఎందుకు నవ్వుతున్నావు? పారానార్మల్ యాక్టివిటీ. ఓ మై గాడ్, పారానార్మల్ యాక్టివిటీ నాకు ఇంకా గుర్తు. శ్రవణ్ అని కాలేజ్లో ఒక ఫ్రెండ్, మాస్టర్స్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. కామెడీ మూవీ అని చెప్పేసి పారానార్మల్ యాక్టివిటీ తీసుకెళ్ళాడు. అసలు పారానార్మల్ యాక్టివిటీ అంటే ఏంటో కూడా నాకు అప్పుడు దాకా తెలీదు. ఆ సినిమా చూసిన తర్వాత తిట్టాను చూడు నా ఫ్రెండ్ని. ఓ మై గాడ్. అండ్ అప్పటి నుంచి అసలు హారర్ సినిమాస్ అంటే ఆర్ ఎనీథింగ్ విచ్ డిస్టర్బ్స్ మై మైండ్ కదా, అలాంటివి చూడాలంటే నాకు చాలా చిరాకు. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దే డూ డిస్టర్బ్ మై మైండ్ అండ్ నాకు సరిగ్గా నిద్ర పట్టదు అనమాట. ఐ హేట్ హారర్ మూవీస్ అండ్ ఐ హేట్ ఎనీథింగ్ విచ్ డిస్టర్బ్స్ ద మైండ్. ఓన్లీ కామెడీ, కొంచెం ఫీల్ గుడ్ చూడటానికి ఇష్టపడతాం. అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా చూస్తాము, బట్ నాట్ లైక్ హారర్ అండ్ సైకో మూవీస్. సో బ్యాడ్. ఫ్రెండ్స్ అంటూ ఉంటాను అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తారు అని. ఫర్ ఎగ్జాంపుల్ షటర్ ఐలాండ్, నాట్ ఎ బిగ్ ఫ్యాన్. బాబు నీ ఇన్స్టాగ్రామ్. ఓకే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోల్మేట్ అంటమ్మా. మనం సోల్మేట్స్ అనుకుంటున్నారు. We are not soulmates. Yeah, we are not soulmates, but what are we then? We are okay. We are balanced. We are balanced, happy. Happy and you know it. Clap your hands. Ganni. Okay, yeah. We are happy. పొద్దునే పాట విన్నారు సిస్టర్. కొంచెం నువ్వు పట్టుకుంటావా? చేయి లాగుతాను బాబు. దీన్ని పట్టుకో. Never have I ever felt embarrassed between each other. Embarrassed. Never have I ever admired, compared your partner with somebody else. No. Okay. Compared with who? Many times. నన్ను ఎవరితోటి కంపేర్ చేసావురా? అడ్మైర్డ్ పాజిటివ్ గానా? పాజిటివ్ కాదు. ఏంట్రా నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్తున్నావు? నెవర్ హ్యావ్ యూ ఎవర్ కంపేర్డ్, అడ్మైర్డ్ your partner with somebody else. Oh, well, question ఇంకోలాగా అర్థం చేసుకుంటే లేదులే. No. Never have I ever took money from dad's pocket. No. సీనే లేదు. Never have you ever cheated in exams. I mean copying from others, or you have been caught while showing to others. కాపీ చేశాను, కాట్ అయితే లేదు. చిట్స్ పెట్టుకోవడం లాంటి ఏం చేయలేదు. ఏదో చిన్నగా ఎప్పుడైనా బ్యాక్ బెంచ్ చూడు, ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో సిడి బదులు డి అంటే ఐ థింక్ ఐ డిడ్. మధ్య అంత రాముడంత మంచి బాలుడు కాదు. నెవర్ హ్యావ్ ఎవర్ స్టోలెన్ సోప్స్ ఇన్ హోటల్ రూమ్. గణేష్ ఎప్పుడు తెస్తూనే ఉంటాడు. సరిగ్గా పట్టుకో. Whatever it is they give, we take it. That's it. స్టోల్ చేయటం ఫ్రెండ్స్ లాగా అలా కాదు. If you use it one time, what do you think they do with it? Do you think they're gonna reuse it? No, they're gonna throw it. So you might as well get it, right? Never have I ever prank called somebody. నేను చేసా. చిన్నప్పుడు తెలుసా, మాకు కజిన్ ఉండేది. ఎంత చిన్నప్పుడు అంటే నాకు చాలా చిన్న పిల్ల అనమాట. తను ఏం చెప్పేది తెలుసా, ఫోన్ చేసి ఎవరికైనా పిగ్గున్నారండి అని అడిగేది అనమాట. వాళ్ళు ఏదైనా మాట్లాడగానే వెంటనే పెట్టేసేది. ఒకసారి ఏమైందంటే, ఓ మై గాడ్ ఇది భలే ఫన్నీగా ఉందని, గణేష్ క్యామ్ సరిగ్గా పట్టుకో, ఊపకమ్మ అంతలా, యూర్ నాట్ సపోజ్ టు షేక్ ద కెమెరా గణేష్. షేక్ చేస్తే బాగా రాదు, ఇలా పట్టుకో. సో సరే మా కజిన్ చేసింది కదా అని నేను కూడా చేయడానికి ట్రై చేసి కాల్ చేసి హలో పిగ్గున్నారండి అని అడిగితే, యూనో వాట్ ద రిప్లై, మీరే కదండి పిగ్గు అన్నారు. నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్సిడెంట్. మా కజిన్స్లో అందరం మేము పిగ్గు అని పిలుచుకుంటూ ఉంటాం. బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. ఎవర్ లైట్ టు హబ్బీ ఫర్ షాపింగ్. అస్సలు ఎందుకు నువ్వు చేసావా? సీనే. Well, for birthday surprises, anniversary, అలాంటి వీటికి, but not. Never have I ever failed in exams or even small class test. అవుతాం కదా చిన్నప్పుడు, అయ్యానేమో చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు అయితే నాకు. గణేష్ షేకింగ్. Have you ever lied to get out of going to work? Yeah, I did. I might have told I was sick when I'm not,
because I had to go for some errands. I don't know. Maybe I must have. Same. Yeah. I think andaram chestam eppudu. Never have ever failed in exams or even small class tests. చిన్నప్పుడు నాకు ఎప్పుడు రెడ్ స్టార్ వచ్చేది తెలుసా. మిడిల్ స్కూల్ వరకు కూడా ఐ వాజ్ నాట్ గుడ్. హై స్కూల్ నుంచి కాలేజ్ నుంచి చాలా బాగా చదవటం స్టార్ట్ అయిందనమాట. యా, చిన్నప్పుడు అంతా ఐ వాజ్ నాట్ ఫెయిల్డ్ బట్ రెడ్ స్టార్ అని బాగా గుర్తు. అప్పుడు రిపోర్ట్ కార్డులో స్టార్స్ ఉండేవి, సిల్వర్, రెడ్, గోల్డ్. నాకు చాలాసార్లు రెడ్ వచ్చేది, అక్కకేమో గోల్డ్ వచ్చేది. నువ్వు ఎప్పుడు తోపా గణేష్? బట్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావా? I was jack of all trades. Yeah, me too. So I was neither an expert nor a failure. I'm always in between. But I'm not probably leaning towards doing good until in school days. college lo you were good kada? Yeah. After 10th started becoming good. Yeah. Good company. Good. Engineering lo he was like very bright student. Something which attracted me. సంజనా తలసియా ఎన్ని క్వశ్చన్స్ అడిగావు సీరియస్గా. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడగమంటే నువ్వు మొత్తం పారాగ్రాఫ్ టైప్లో యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్. డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ మ్యారీయింగ్ ఆర్ ప్రపోజింగ్ సంబడి బిఫోర్ ప్రపోజింగ్ టు ఈచ్ అదర్ అండ్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్? నో, నెవర్ ఎవర్. మన లెవెలే వేరు. అంటే ఏంటి బాబు? ఆ లెవెల్ మీట్ అవడం ఈ జనాలు కష్టపడతారు. చా. Did you both ever forget that you will all married since you are all friends? నాకు అసలు అర్థం కాలేదు ఇది. Did Sajaka's sister tease her that she got you in an orphanage? మా అక్క రకరకాలుగా తిట్టేది, బట్ ఇలా తిట్టిందో లేదో నాకైతే గుర్తు రావట్లేదు. ఏమనేది తెలుసా, దీన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు డాడీ అనేది. యా, అనేది అందరూ అంటారు గణేష్ అక్కలు ఇలాగా. డెఫినెట్గా ఉంది. Previous crushes relationship? No, this is not like never have I ever. Did you ever steal things like pencils, eraser? No, never. ఎప్పుడు ఎవరు వస్తువులు తీసుకోలేదు. జస్ట్ ఒక్క షాప్ ఇన్సిడెంట్ అంతే. నువ్వు తీసుకున్నావు గణేష్ పక్కన వాళ్ళు పెన్సిల్స్, ఎరేజర్స్? I don't think so. Did you ever? I never had the need to do it. Already picture self-content. Did you ever wish you had straight hair when it's tough to manage? ఇది యాక్చువల్గా బోత్ ఆఫ్ ద క్వశ్చన్స్ కాదు, ఓన్లీ బోత్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. బట్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే అస్సలేదు. నౌ ఐ రియలీ లైక్ మై కర్ల్స్. ఓ బై ద వే, ఈరోజు స్ట్రైట్ చేసుకున్నాను. ఎందుకో తెలుసా గన్నీ? ఈరోజు ఎందుకు స్ట్రైట్ చేసుకున్నాను? జుట్టు పెంచుకున్నావు కదా, స్ట్రైట్ చేసుకుంటే తెలుస్తుంది అని చేసుకోమన్నాను. ఇవాళ చేసుకుంటాను నన్ను. నిన్న చెప్పావు ఈరోజు చేసుకున్నాను. అడక్కడక్క అడిగాడు స్ట్రైట్ చేసుకొని చేసుకున్నాను. చెప్తే ఇవాళ చేసుకుందంట. నిన్న ఈవినింగ్ చెప్పావు బాబు. ఓ ఈవినింగ్ ఓపిక లేక పొద్దున్న చేసుకున్నాను. ఎన్ని రోజుల తర్వాత చేసుకున్నాను తెలుసా? అది నువ్వు అడిగావని. మంచిగా స్ట్రైట్ చేసుకుని రెడీ అయ్యి వస్తే ఇలా చూసావు. దట్స్ ఓకే. ప్యాంట్ అంతా తడిచిపోయింది. నా ప్యాంట్. దట్స్ ఓకే. అది వెళ్ళలేదే. నీ ప్యాంట్ ఎలా తడిసింది మరి? ఓ యా, ఫ్రంట్ వెళ్ళిందేంటి? Okay, I think we are done. Ganesh, do you have anything else to say? Never have I ever done such thing. ఏంటి ఇలా? ఓ యా, క్యాబ్ ముందు వచ్చి మాట్లాడటం పబ్లిక్ లో. నెవర్ హ్యావ్ ఎవర్. వెల్ థ్యాంక్స్ గణేష్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. Never before, ever after done it. But yeah, thank you all so much for say PKK. Well, thank you all so much. I hope this was fun and ఏదో కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుందని చేశాను. And if you enjoyed the video, like it. Yep, if you enjoyed the video, please give it a thumbs up. I will see you all later in my next video. Bye bye. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be the great outdoors, forever free.
అవును Sometimes you need to go and take a step back to see the truth around you.